హాయ్ అండి. సో చిత్రామృతం ప్రోగ్రాంలో ఐ థింక్ చిత్రగారిని చూడడమే ఒక పెద్ద డ్రీమ్ చాలామందికి. బట్ నువ్వు చిత్రగారితో ఈరోజు ఈ షోలో చిత్రామృతం ప్రోగ్రాంలో నువ్వు పాడు ఎలా అనిపిస్తుంది? అండ్ నాకు ఈ చిత్రామృతం అనే ఒక గొప్ప కాన్సర్ట్‌లో నాకు ఒక స్మాల్ భాగం ఉండడం అనేది ఇట్స్ హ్యూజ్ అదృష్టం అని భావిస్తున్నాను. అండ్ చిత్ర గారు లాంటి లెజెండరీ సింగర్ ఆవిడ కాన్సర్ట్‌లో నేను కూడా ఒక చిన్న పాట అనుకోవడం అనేది అది బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అండ్ ఎన్నో జనరేషన్స్ ఆఫ్ సింగర్స్‌కి, ఎంతో జనరేషన్స్ ఆఫ్ పీపుల్‌కి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఆవిడ సాంగ్స్ అందరూ వింటూ పెరిగి వచ్చాము. అండ్ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ కాన్సర్ట్‌లో నేను ఒక భాగమైనందుకు. సో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ ఇది పెద్ద షోనా ఐ థింక్? ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అంటే ఇలాంటి లెజెండరీ సింగర్స్ ఉన్న షోస్లో పాల్గొనడం అనేది ఇట్స్ హ్యూజ్ బ్లెస్సింగ్ అండి. అండ్ సో నాకు ఇలాంటి ఒక గొప్ప అవకాశం రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మామూలుగా చిత్రామృతం ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు మామూలుగా నీకు కాల్ వచ్చి ఉంటుంది కదా, సో ఎలా ప్రిపేర్ అయ్యావు అసలు యాక్చువల్గా? అంటే చిత్రగారితో కదా, నువ్వు మామూలుగా రెగ్యులర్గా నీ కొలీగ్స్తో పాడడం అది వేరే, బట్ చిత్రగారి షో ఇంత పెద్ద కాన్సర్ట్లో పాడాలి అంటే నీకు ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా మైండ్లో? అవునవును, యాక్చువల్లీ జరిగింది. ఎందుకంటే ఇంత చిత్రగారు లాంటి లెజెండరీ సింగర్గా ఆవిడ కాన్సర్ట్లో పాల్గొంటున్నాం అన్నప్పుడు ఒక ఎక్స్ట్రా భయం ఉంటుంది మనం యాజ్ అ సింగర్. సో మనం ఇంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంట్లో ఎక్కువ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. సో ఇలాంటి గొప్ప కాన్సర్ట్స్లో పాడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మాకు సింగర్స్గా. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ కారణంగా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ ప్రిపేర్ అయ్యి వస్తాం. అండ్ టుడే ఈరోజు ఇంత అద్భుతంగా జరగడం షో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఎ సింగర్ ప్రతిరోజు నువ్వు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటావు, మ్యూజికలీ ఆర్ లైఫ్లో కూడా నేర్చుకుంటుంటావు కదా. ఈరోజు చిత్రగారి షోలో చిత్రామృతంలో పాడుతున్నప్పుడు నువ్వేమైనా కొత్తగా నేర్చుకున్నది ఉందా? నేను కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే చిత్రగారి సింగింగ్ ఇట్ సెల్ఫ్. ఆవిడ సింగింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఆవిడ డిక్షన్ కానివ్వండి, ఆవిడ సింగింగ్ పాడే స్టైల్ కానివ్వండి, అంటే ఎంత స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా ఆవిడ మెయింటైన్ చేసే పర్ఫెక్షన్ అనేది అలాంటి సింగర్స్కి చాలా ఇన్స్పిరేషన్ అండి. అండ్ ఈరోజు అది నేను నేర్చుకున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే కార్తికేయ, ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్ద షోస్ చేయాలి. కార్తిక్ గారు లాగా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలి. ఇంకేనో అవార్డ్స్ కూడా అందుకోవాలి, ఇలాంటి కాన్సర్ట్స్ చాలా చేయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.